హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం నాగోల్కి వచ్చేసినాం గణేష్ని చూడడానికి. ఈ నాగోల లెఫ్ట్ సైడ్ ఉన్న మన ఎస్విఎం గ్రాండ్ హోటల్ దగ్గర ఉన్నది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన మెట్రో స్టేషన్ ఉంది కదా, దాని కింద రాహుల్ సింగ్ కళాకార్. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూసేద్దాం వినాయకులు ఈసారి 2025లో ఏ విధంగా ఉన్నాయో చూసుకుందాం. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. ఇలాగే మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా కొత్త చూపిస్తాం అనమాట. చాలా మనం లోపలికి అయితే వచ్చేసినాం అనమాట. సో లోపలికి వచ్చేసి ఫస్ట్ లెఫ్ట్ సైడ్కి తిరగంగానే మన ఫస్ట్ వచ్చేసి కొంచెం ఒక 4 feet 6 feet 5 feet ఉన్న వినాయకులకు వచ్చేసినాం. ఆల్మోస్ట్ కొంచెం రెడీ అయిపోయినాయి అనమాట వినాయకులు. ఈ సైడ్ వచ్చేసి మొత్తం కలర్ ఇంకా స్టార్ట్ కాలేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ వచ్చేసి వినాయకుని పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో విధంగా ఈసారి వచ్చేసి అయితే మనకు ఈ లైన్ మొత్తం ఆల్మోస్ట్ సేమ్, కాకపోతే ఏంటంటే కలర్ డిఫరెంట్ అనమాట. ఒక 6 feet వరకు ఉన్నాయి, పక్క లైన్లో పెద్దవి ఉన్నాయి. ఫస్ట్ మనం చిన్న వినాయకులు చూసుకొని తర్వాత పక్క లైన్లో పెద్ద వినాయకులు చూసేసుకున్నాం. ఏ వరకు వచ్చేసినాయి ఇవన్నీ సిట్టింగ్ పొజిషన్ అనమాట సింపుల్గా. సో ఈ వినాయకుడు వచ్చేసి మనం స్టార్టింగ్లోనే ఉన్నదన్నమాట, అది పెయింటింగ్ అయిపోయింది. మీకు ఒకసారి లాస్ట్లో చూపిస్తా. ఇక్కడ కొన్ని ఇంకా రెడీ అవుతున్నాయి. సో ఈ వినాయకుని చూస్తున్నారు కదా, బాల్ గణేష్. లాస్ట్ టైం ఇందులో లేదు, ఈసారి రెడీ చేస్తున్నారు. సింపుల్గా సింపుల్గా కూర్చున్నాడు. ఈ లైన్ మొత్తం అదే, ఇంకా ఫినిషింగ్ కాలేదు అనమాట. పెయింటింగ్ వర్క్ నార్మల్గా అయితే పిఓపి మొత్తం అయిపోయింది, కలర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కలర్ స్టార్ట్ కాలేదన్నమాట. సో ఇక్కడ చూసేసి మనం స్టార్టింగ్ ఇంతకుముందు చెప్పినాం కదా, ఆ వినాయకులు అనమాట. నంది మీద కూర్చున్నాడు. మన బొజ్జకు వచ్చేసి మన పాము ఉన్నది. ఈ లైన్ మొత్తం అది. సో కొంచెం ముంగటికి వెళ్తేనే ఇంతకుముందు స్టార్టింగ్ చెప్పినా కదా, పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అయింది ఇదన్నమాట. ఇందులోనే కలర్స్ వస్తాయి, ఇది మొత్తం షైనింగ్ అనమాట. గోల్డ్ అండ్ బ్లూ కలర్, పర్పుల్ కలర్ టైప్లో. ఈ వినాయకుడు మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే భారీ సెటప్ ఉన్నది. సరే ఇంకో లైన్కి వచ్చేసి ఇంతకుముందుకు మనం పెయింటింగ్ వర్క్ కంప్లీట్ కావాలని చెప్పి ఇక్కడ శాంపుల్ పీస్ పెట్టినారు బాల్ గణేష్. ఇది మొత్తం స్మూత్ ఫినిష్ వచ్చేసింది. కొంచెం వచ్చేసి మన కొంచెం వర్క్ ఉందన్నమాట, కుందన్ వర్క్ ఉంది, కొంచెం మెడల హారాలు అవి. సో నెక్స్ట్ లైన్ వచ్చేసి మొత్తం ముంబై స్టైల్ అనమాట. పెద్దగా ఉన్నాయి, ఆల్మోస్ట్ 10 feet పైన ఉన్నాయి అన్నమాట. ఆ లైన్ వెళ్ళి చూసేద్దాం మనం. ఇంతకుముందు కానీ 6 feet 7 feet చూసేసినాం కదా. ఒకసారి మీకు నెక్స్ట్ లైన్లో భారీ వినాయకులు చూపిస్తాం. సో మనం నెక్స్ట్ లైన్లో వచ్చేసినాము. ఈ నెక్స్ట్ లైన్లో వచ్చేసి మొత్తం ఆరాజ్ టైప్ అనమాట. చూసినారా, ఇదంతా మనం సింపుల్గా మన కూర్చున్నాడు వినాయకుడు సోఫా మీద గద పట్టుకొని ముంబై స్టైల్లో. సో ఇది ఇట్లా వర్క్ కొంచెం ఫినిష్ అయింది, పెయింటింగ్ వర్క్ ఉందన్నమాట. సో ఈ లైన్లో ఉందంటే శివుని టైప్ అనమాట. ఇది ఆల్మోస్ట్ ఒక 12 feet పైనే ఉంటుంది, మొత్తం శివుని టైపు. ఇక్కడ వెంకలు వచ్చేసి మొత్తం కుండ మీద కూర్చొని రాళ్ళ మీద శివుని టైప్ ఉంది. ఈ లైన్ మొత్తం అదే అనమాట. బ్లూ కలర్ వచ్చి కలర్ డిఫరెన్స్ ఉన్నాయండి. వర్క్ అయితే ఇప్పుడిప్పుడే పిఓపి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయి పెయింటింగ్ వర్క్ కంప్లీట్ చేస్తుంది, స్టార్ట్ అయ్యింది. ఈ లైన్ మొత్తం అదే. సో ఇలా ఉంటుంది. సో ఇంకో లైన్లో వచ్చేసి మనం సింపుల్గా కూర్చున్నాడు వినాయకుడు. సో దాని తర్వాత మన నంది మీద పైన ఇది దగ్గర 15 feet వరకు ఉంటుంది. పెయింటింగ్ వర్క్ కంప్లీట్ కాలేదు, పిఓపి అయితే అయిపోయింది.
సింపుల్గా నంది మీద కూర్చున్నాడు. సో ఇలా ఉంటుంది. సో కలరు ఇది కొంచెం కంప్లీట్ అయిపోయింది. సో దీని పక్కనే కొంచెం మహారాజ్ టైప్ 3 ఫీట్స్ అట్లా ఉన్నాయి. ఇవన్నీ చిన్న చిన్నవి సింపుల్గా కూర్చుని అనమాట. ఇంకా దీంట్లో స్మూత్ ఫినిష్ అనేది కంప్లీట్ కాలేదు. ఇక్కడనేమో రథం మీద ఇది సేమ్ లాస్ట్ టైం ఇదే చూసినాము, లాస్ట్ టైం లాగానే ఉన్నది. కాకపోతే కొంచెం కలర్ డిఫరెంట్ ఉండొచ్చు ఈసారి. ఈ లైన్ మొత్తము ఇది కొంచెం తక్కువ ఉంది. లాస్ట్ టైం వచ్చేసి సేమ్ ఇదే రథం మీద ఉండే, వచ్చి శివుడు పార్వతి. సో ఇక్కడ ఇంతకుముందు శాంపుల్ పీస్ ఇది మన ఈ లైన్లో చూసినాం కదా, కలర్ ఫినిష్ కాలేదని మహారాజ్ టైప్ సేమ్ ఇదే చివున్ టైప్ అని చెప్పినాం కదా. ఇక్కడ శాంపుల్ పీస్ అని రెడీ చేసి పెట్టినారు, ఇందులోనే కలర్స్ వస్తాయి అన్నమాట. సో ఈసారి ఇట్లా రావాల్సిన కలర్లో వెరైటీ ఉన్నాయి అన్నమాట వినాయకులు. సో ఇది చూస్తున్నారు కదా, ఈ వినాయకుడు కొంచెం వర్క్ ఉంది. బ్యాక్ సైడ్ ఏమో ఎలిఫెంట్ వచ్చేస్తుంది, కొంచెం సిల్వర్ వైటిష్ కలర్లో ఉన్నాడు. టైప్లో టైగర్స్ ఉన్నాయన్నమాట, సోఫా మీద కూర్చొని స్వారీ చేస్తున్నట్టు. సో ఇక్కడ అన్నీ ఒక 3 ఫీట్స్ వినాయకులు. అనేది కంప్లీట్ కాలే అనమాట వర్క్. ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు చూసినాం కదా టైగర్స్ అని ఉన్నాయి, ఇదే లైను శాంపుల్ పీస్ స్టార్టింగ్లో పెట్టినారు. ఇవన్నీ వర్కింగ్ కంప్లీట్ కాలేదు. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంతవరకు పెయింటింగ్ అనేది కంప్లీట్ అయ్యింది, నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం.